దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము తెస్సలోనిక మొదటి పత్రిక 5వ అధ్యాయము 23-24 వచనాలు. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మీయ జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. మిమ్మును పిలుచువాడు నమ్మకమైన వాడు గనుక అలాగూ చేయును. పరిశుద్ధత కావాలి అంటే మనకై మనము దాన్ని సాధించలేము. పరిశుద్ధత మనలోనికి రావాలి అంటే అది ఏ విధంగా వస్తుందంటే నేను పరిశుద్ధంగా ఉండాలి అంటే అది మన వలన జరగని పని. కానీ పరిశుద్ధత మనలోనికి రావాలి అంటే అది విశ్వాసం ద్వారానే సాధ్యమవుతుంది. అయితే పరిశుద్ధత లేకుండా ఎవరూ దేవుని చూడలేరని దేవుని వాక్యం మనకి చెప్తున్న రీతిగా పరిశుద్ధత కావాలి అని, ఈ పరిశుద్ధులముగా ఉండాలి అని దేవుడు మన ఇద్దరి నుండి ఆశపడుతూ ఉన్నాడు. పరిశుద్ధత లేకుండా ఎవడునూ దేవుని చూడలేడు అని అప్పటి నుంచో నా అభిప్రాయం. నేను ఈ దారిలో నాతో పరిచయం ఉన్న వాళ్ళందరినీ ఇలానే చేయమని చెప్తూ ఉండేవాడిని. దాదాపు 10 ఏళ్ల తర్వాత అంతకు ముందెన్నడూ లేనంత సూక్ష్మ దృష్టిని దేవుడు నాకు అనుగ్రహించి పరిశుద్ధతను పొందే మార్గాన్ని చూపించాడు. అదేమిటంటే దైవకుమారుని మీద విశ్వాసం ఉంచటం. వెంటనే అందరికీ ప్రకటించాను. మనం పాపము నుండి విడిపించబడటం, పరిశుద్ధులం కావటం విశ్వాసం మూలంగానే. దీన్ని నేను ఇంటా బయట మాట్లాడేటప్పుడు రాతల ద్వారాను నొక్కి వక్కాణించాను. 1000 విధాలైన రుజువులతో దేవుడు దీన్ని నిరూపించాడు. గత 30 సంవత్సరాలుగా ఈ విషయాన్ని ప్రకటిస్తున్నాను. దేవుడు నా పనిని నిర్ధారిస్తున్నాడు. జాన్ వెస్లీ. యేసును నేను ఎరుగుదును, నా ఆత్మకి ఆయన ప్రియుడు. అయితే నా లోపలనున్నదేదో ఒకటి నన్ను మంచిగా ఓర్పుతో దయతో ప్రవర్తించనీయటం లేదు. దాన్ని అణిచిపెట్టాలని ఎంతో ప్రయత్నించాను, సాధ్యపడలేదు. సహాయం చేయమని యేసును అడిగాను. నా చిత్తాన్ని ఆయనకు అప్పగించినప్పుడు ఆయన నా హృదయంలోనికి వచ్చాడు. నా ఓర్పుకి, మంచితనానికి, కరుణా స్వభావానికి అడ్డుపడే దాన్నంతటినీ తీసేశాడు. ఆ పైన ఆయన తలుపు మూసేశాడు. హఠాత్తుగా ఒక చెయ్యి నా నుదుటి మీద పడింది. దానిలో బలం ఉంది. అది క్రూరపూరితమైనది కాదు, ప్రేమహస్తం. బాహ్యంగా కాదు, ఆంతర్యంలో అది నన్ను స్పృశించింది. నా వ్యక్తిత్వాన్ని అంతటినీ ఆక్రమించింది. పరిశుద్ధమైన పాప వినాశకాగ్నిలా నాలో వ్యాపించింది. అది నాలోని అణువణువులోకి పాకుతూ ఉంటే నా మస్తిష్కం, నా హృదయం కూడా శుభ్రపరిచే ఆ సన్నిధి శక్తితో నిండాయి. దాని ప్రభావానికి లోనై నేను నేల మీద పడిపోయి పట్టరాని ఆనందంలో బిగ్గరగా కేకవేశాను. ఆ హస్తం మహాశక్తితో నాలో కదులుతూనే ఉంది. కదిలిన చోటెల్లా రక్షకుని మహిమాస్వరూపాన్ని నాలో చిత్రిస్తున్నది. కొద్ది నిమిషాల్లో దేవుని ప్రేమ సాగరం నన్ను ముంచేసింది. దాని పొంగులు కెరటాలు నా మీదుగా పొర్లి పారాయి. పరిశుద్ధత గురించి నా అభిప్రాయాలు రాద్దామని కూర్చున్నాను. పరిశుద్ధత అంటే ఒక మధురమైన, ఆహ్లాదకరమైన, మృదు గంభీరమైన ఒక ప్రవృత్తి. అది మాటల్లో వర్ణించలేని పవిత్రతను, ప్రకాశాన్ని, శాంతిని, ఆత్మ సౌందర్యాన్ని తెస్తుంది. మనస్సుని దేవుని తోటగా చేస్తుంది. దానిలో అన్ని రకాల పుష్పాలు, ఫలాలు చూపులకి ఇంపుగా గలిబిలి లేకుండా ప్రశాంతంగా జీవమిచ్చే సూర్యకాంతిలో ఓలలాడుతూ ఉంటాయి. ఆపలేని ప్రేమధారలు అంతరంగంలో ప్రవహించాయి. ఆలోచన, అనుభూతి ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉన్నాయి. పాప శక్తి నుండి విముక్తి, సంపూర్ణ విమోచన నాకున్నాయి. మనం పరిశుద్ధత గురించి పరిశుద్ధంగా ఉండాలి అని మనం ఆరాటపడుతూ ఉంటాం. కానీ దానిని ఏ విధంగా దేవుని సన్నిధిలో మనం పరిశుద్ధత కోసం ప్రాకులాడాలి అనే దానికోసం మాత్రం మనము గట్టిగా ప్రయత్నం చేయలేము. ఏదో ఒక దానిలో పడిపోతూ ఉంటాము. కానీ దేవుని దగ్గరికి వస్తే, దేవుని యందు విశ్వాసం ఉంచితే ఆ పరిశుద్ధత అనేది మనలోనికి వస్తుంది. అయితే దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ మనం ఆ పరిశుద్ధతను సంపాదించుకోవటానికి ప్రయత్నిస్తూ ఉంటే మనలో ఉన్నటువంటి ఆ పాప భారం తొలగిపోతుంది. పాపం నుండి ప్రభువు మనల్ని విడిపిస్తారు. ఈ మాటలను ప్రభువు మన వెనుకల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా. అయ్యా, నేను పరిశుద్ధుడినైన ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండుడని సెలవిచ్చారు తండ్రి. పరిశుద్ధత లేకుండా ఉండు ప్రభువును చూడలేడని సెలవిచ్చావు ప్రభా. అయ్యా నా తండ్రి, నాయన అటువంటి పరిశుద్ధతను మేము కలిగి ఉండటానికి మాకు సహాయం చేయండి తండ్రి.
అయ్యా నా తండ్రి, మేము పరిశుద్ధంగా జీవిస్తేనే మీ సన్నిధిలో మిమ్మల్ని చేరటానికి మాకు అవకాశం ఉంటుంది కనుక అట్టి పరిశుద్ధతను మాకు అనుగ్రహించమని వేడుకొంచున్నాను ప్రభా. సహాయం చేయండి తండ్రి. అయ్యా నా తండ్రి, నాయనా ప్రభా, మీరు ఆ కడలో నా తండ్రి మీ యొద్దకు చేరేటప్పుడు మాకు కావలసినటువంటి పరిశుద్ధతను మీరు మాకు అనుగ్రహించమని అడుగుచున్నాను ప్రభా. అయ్యా, పరిశుద్ధత లేకుండా మీ రాజ్యంలో మాకు చోటు లేదు కాబట్టి నా తండ్రి, నాయనా ప్రభా, అటువంటి పరిశుద్ధతను మాకు అనుగ్రహించమని, అయ్యా ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాలను అనుగ్రహించమని, మీ నామానికి మహిమ ఘనత స్తుతులు ప్రభావాలు పొందుకోమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.